జైత సంస్కృతం కార్యక్రమానికి స్వాగతం. ధర్మము అంటే ధారణాత్ ధర్మమిత్యాహు అంటారు. ధరించున్నది ధర్మము అని అదే చెప్తున్నారు. శ్రూయతాం ధర్మ సర్వస్వం శ్రుత్వా చైవ హి ధార్యతాం ఆత్మన ప్రతికూలాని పరేషాం సమాచరేత్. అన్ని ధర్మాలకి మూలమైనటువంటిది, అన్నిటికంటే కూడా గొప్పదైనటువంటిది ఒకే ఒక ధర్మం ఉంటుంది. ఈ ధర్మాన్ని శ్రద్ధగా ఆలకించి దాన్ని ఎప్పుడూ మనసులో నిలుపుకొని ఆచరిస్తేనే మనకి ధర్మం అనేది నిలబడుతుంది. ధర్మాలు చాలామంది చెప్తారు, నీతులు, కానీ ఆచరించేవాళ్ళు తక్కువ మంది అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. అట్లాగే ఏదో చెప్పేసిపోతే ప్రయోజనం లేదు. అందుకే మనకి ధర్మరాజు గురించి చెప్తారు. ధర్మరాజుకి అందరికీ, పాండవులకి, కౌరవులకి అందరికీ కలిపి కూర్చోబెట్టి ఒక్క మాట చెప్పారు. ఆ మాటను ఆచరించమని చెప్పారు. ఆచరించమని చెబితే అందరికీ వచ్చింది, కానీ ధర్మరాజుకి రాలా. 2 సార్లు గట్టిగా కొట్టిన తర్వాత ఇప్పుడు గురువుగారు వచ్చింది అని చెప్పాడు. అంటే ఆచరించిన తర్వాత దాని ఫలితాన్ని బట్టి వచ్చింది రాలేదు అనేది ఉండాలి. అందుకని ధర్మము అనేది ఒక ఆచరణీయమైనటువంటి వ్యవస్థకు సంబంధించిన పదం. అందుకే ధారణాత్ ధర్మం ఇత్యాహు అని చెప్తారు. ధరించున్నది ధర్మము అని. అందుకని అటువంటి సత్యాన్ని, ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అంటే దాన్ని మనం ఆచరిస్తే మాత్రమే అది నిలబడి ఉంటుంది.